ప్రస్తుతం మనతో పాటు కోన్ రవికుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీకు దొరగారికి ఎలాంటి సంబంధం ఉండేది, ఏం చెప్తారు సార్ సార్ గురించి? చిదే దొరగారు ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టం. ఆయన ఒక ఐకాన్, జాతికే కాదు సమాజానికి ఒక ఐకాన్. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కే కాదు మనిషి అనేవాళ్ళు ఎలా ఉండాలనడానికి ఆయన ఒక ఐకాన్. ఎందుకంటే బంధుత్వాలు అందరం ఒకటే బంధుత్వాలతో ఉంటాము, కానీ ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అది నేటి సమాజం, నేటి యువతరం ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన లైఫ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏదో డబ్బులు, ఆస్తులు, అంతస్తులతో కాదు, విలువల్లో ఉన్నటువంటి క్వాలిటీ. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రతి ఒక్కరూ కూడా ఆయన చూసి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. మరి ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోవడం విచారకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తాను. అంటే మీ జిల్లా వాసిగా ఆయన ఎంతో పేరు పొందారు, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే జనరల్ గా మా జిల్లా వాసులు ఎందులో ఉన్నా కష్టపడి పనిచేసేటటువంటి తత్వం. అది ఏ రంగమైనా కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, కార్మిక రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఏ రంగంలో అయినా సరే మా జిల్లా వాసులు అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ అదర్ రిలీజియన్స్ డెఫినెట్ గా అందరూ కూడా కష్టపడే మనస్తత్వం అండ్ నిజాయితీతో కూడుకున్నటువంటి మనస్తత్వం. అందుకనే దొరగారు నిజాయితీకి నిలువెత్తి నిదర్శనం. ఆయన గురించి చెప్పాలంటే అంతా ఇంత అని కాదు. డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి దొరగారు అంటే ఏంటో తెలుసు. ఎద్దే దొరగారు, ఆయన పనిచేసే విధానం ఏంటి, ఆయన ఎట్లా పనిచేస్తున్నారు, ఆయన నిజాయితీ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ తెలుసు. కానీ అదర్ దాన్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఇందాకే చెప్పాను, ఆయన నిజాయితీకి మరో రూపం ఎద్దే దొరగారు. ఒక ఉద్యోగి ఎలా ఉండాలి, ప్రజలతో ఏ రకంగా మమేకం అవ్వాలి, ప్రభుత్వంలో ఎలా పనిచేయాలి అనేటువంటి ఒక ఉద్యోగిగా తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తి. తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించుకుంటే తన విలువలు కాపాడుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక మంచిని సంపాదించడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. కానీ ఈరోజు అందరి మన్నలను కూడా పొందినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లోనే అందరి మన్నలు పొందారు. ఆయన ఎవరికి శత్రువు కాదు. ఆయన ఆ రోజుల్లో పనిచేసేటప్పుడే నక్సలైట్ మూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి రోజులు. దానిని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, వినూత్నంగా ఎలా హ్యాండిల్ చేయాలి అనేటటువంటి ఆలోచన విధానాన్ని డిపార్ట్మెంట్ లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. సో ఎన్నో మార్పులు డిపార్ట్మెంట్ లో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు. అంటే ఆయన ఒక దాంట్లోనే కాదు, ఎస్పీలో కూడా, ఎస్పీ విభాగాల్లో పనిచేశారు, అదేవిధంగా నక్సల్స్ డిపార్ట్మెంట్స్ లో పనిచేశారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ లో పనిచేశారు, అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రులతో పనిచేశారు. అంటే మీ జిల్లా వాసిగా అంటే ఒక గర్వం ఉంటది, అంటే ఇంత ప్రౌడ్ గా ఉంది అని చెప్పి చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్ సార్. సో ఏం చెప్తారు? ఎస్, 100%. ఆయన అనేక దీంట్లో పనిచేశారు. ఆయన ఇంటెలిజెన్స్, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ ఐజీ, అట్లానే సెంట్రల్ సిఎస్ఎఫ్ చేశారు, అట్లానే సిఎస్ఎఫ్ డైరెక్టర్ గా చేశారు ఆయన, అట్లానే సెంట్రల్ లో అదర్ ఆర్గనైజేషన్ కూడా చేశారు ఆయన, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా చేశారు ఆయన. సో ఎక్కడ పనిచేసినా ఆయన ఒక మార్క్. దొరగారు అని అంటే ఆయన ఒక బ్రాండ్ అంతే. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆయన ఒక బ్రాండ్. సో ఆయన ముఖ్యమంత్రులతో ఎలా పనిచేయాలి, ఈవెన్ ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేశారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఏ రకమైన విధులు నిర్వర్తించాలి అవన్నీ కూడా అక్షర క్రమంలోనే కాదు, అక్షరాల పాటించినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన ఒక రోల్ మోడల్ అంతే, డిపార్ట్మెంట్కే కాదు సమాజానికి ఆయన ఒక రోల్ మోడల్. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరు కూడా హెచ్జే దొరగారు తాలూకా జీవన శైలి కానీ, ఉద్యోగ సరళి కానీ ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ కావాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా తాలూకా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ.